ఆ కళ్ళని ఐబ్రోస్ని ఇంకోసారి డిస్క్రైబ్ చేయగలరా? కర్వ్డ్గా కింద వైపు కొంగి ఉన్న థిక్ ఐబ్రోస్ అతనివి, మీడియం థిక్నెస్. కళ్ళు రెండు పొడుగ్గా చిన్నవిగా ఉన్నాయి. సెషన్ ఓవర్. ఓకే సార్, వెళ్దాం. ఏంటి హరణ్? సార్, ఈ స్కెచ్ గుర్తుందా? పెరుంబవూర్ మర్డర్ కేసులో సస్పెక్ట్ స్కెచ్ ఇది. మన దినేష్ గారే ఆ కేసుకి సంబంధించిన ఎవిడెన్స్ని హ్యాండిల్ చేశారు. ఆ రోజు ఈ స్కెచ్ న్యూస్లో పెద్ద డిస్కషన్ అయింది. కానీ వీడే ఆ కేసులో నిజమైన నేరస్తుడు. ఈ మర్డర్ జరిగిన కొద్ది రోజులకే ఎలక్షన్ వచ్చింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త ఇన్వెస్టిగేషన్ టీం కూడా వచ్చింది. ఆ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసుకు సంబంధించిన పాత సాక్షులందరినీ తీసుకొచ్చి ఒక ప్రొఫెషనల్ స్కెచ్ ఆర్టిస్ట్తో ఒక స్కెచ్ గీశారు. అదే నేను మీకు చూపించిన ఆ కాంట్రవర్షియల్ స్కెచ్. ఆ స్కెచ్కి నిజమైన నేరస్తుడికి బోలెడని డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ ఈ స్కెచ్లోని ఫీచర్స్కి సిమిలర్గా ఉన్న ఇదిగో ఈ పిల్లాడిని భయంకరంగా సోషల్ మీడియాలో అటాక్ చేశారు. యూజువల్లీ డిస్క్రిప్షన్ బేస్డ్ స్కెచ్ని గీసేటప్పుడు జరిగే ఒక కామన్ మెమరీ ఎర్రరే ఇది. సోర్స్ మానిటరింగ్ ఎర్రర్. కొన్నిసార్లు మనం చూసిన మొహాన్ని రీకలెక్ట్ చేద్దామన్నప్పుడు మన మెమరీ కాంప్రమైజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఆ ఎర్రర్ని ఇగ్నోర్ చేసి మనం స్కెచ్ గీస్తే అది ఖచ్చితంగా తప్పవుతుంది. ఓకే, గాట్ ఇట్. కానీ తను చెప్పిన డిస్క్రిప్షన్ విన్నారుగా, ఇట్స్ వెరీ క్లియర్. క్లారిటీ వేరు, అక్యురసీ వేరు. తను క్లియర్గా చెప్పిన ఎవిడెన్స్లన్నీ కూడా యాక్చువల్లీ రాంగ్. ఓ కమాన్ హరణ్, స్కెచ్ కంప్లీట్ చేయకుండానే మీరు అది తప్పు అని ఎలా చెప్తారు? నేనే కిల్లర్నైతే తను నన్నే చూపించుండొచ్చు కదా. స్కెచ్ ఎందుకు అనవసరంగా. అమెరికన్ సీరియల్ కిల్లర్ అయిన యూనో బాంబర్ని స్కెచ్ చేయడానికి కోసం ఎన్నో ఏళ్ల క్రితం అతన్ని రోడ్డు మీద చూసిన ఒక అమ్మాయిని పోలీసులు తీసుకొచ్చారు. కానీ పూర్తయ్యాక చూస్తే సీరియల్ కిల్లర్ మొహానికి బదులు ఆ అమ్మాయి డిస్క్రైబ్ చేసింది తన ముందున్న స్కెచ్ ఆర్టిస్ట్ మొహాన్ని. సి, నేను చెప్పాను కదా, ఇట్స్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ సోర్స్ మానిటరింగ్ ఎర్రర్. ఆ అమ్మాయి రీసెంట్గానే ఒక యాక్సిడెంట్ నుంచి బయటపడింది కదా. తన మెమరీలో ఫేస్ ఉంటే మనం కనిపెట్టేయచ్చు. బట్ దిస్ ఇస్ నాట్ ద వే. సరే, వాట్ యు నీడ్? తనని రెస్ట్ తీసుకొనివ్వండి. ఇలాంటి తప్పు చేసిందని తనకి తెలియకూడదు. కావాలంటే మనం ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం, ఆ కిల్లర్ని తను చూసిన క్రైమ్ స్పాట్కి. ఎలాంటి మ్యూజిక్ అంటే మీకు ఇష్టం? స్పెషల్గా ఏం లేదు. అందరికీ ఖచ్చితంగా ప్రిఫరెన్స్ రెండు విషయాల్లో ఉంటుంది, తిండిలోనూ మ్యూజిక్లోనూ. మనకిష్టం లేని తిండిని తినేటట్టే ఉంటుంది, మనకు నచ్చని పాటలు వినడం కూడా. ఆ రోజు మీరు వచ్చినప్పుడు బండిలో ఏదో ఇన్స్ట్రుమెంటల్స్ విన్నట్టున్నారే. దాట్స్ కర్ణాటిక్ వైలన్, జస్ట్ మైండ్ రిలాక్స్ కోసం. ఇక ఒక పేరు కావాలి.
పిలవడానికి ఒక పేరు లేకపోతే కాన్వర్సేషన్ స్మూత్గా ఉండదు. కేర్ టేకర్తోనూ మిగతా వాళ్ళందరితోనూ తన నా సిస్టర్ యాన్ అనే చెప్పాను హరణ్. అండ్ ఓకే, మనం ఇప్పుడు వేరే అప్రోచ్ని ట్రై చేద్దాం. మీరు చెప్పే ఆ క్రైమ్ జరిగిన రోజు అతన్ని మీరు చూడడానికి ముందు జరిగిన అన్ని విషయాల్ని గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని చూశారు, ఏం తిన్నారు, ఏం డ్రెస్ వేసుకున్నారు, అదంతా. ఓకే, బ్రీద్ ఇన్, ఫోకస్. ఈ కార్ని మమ్మల్ని మర్చిపోండి. బ్రీద్ అవుట్ చేసేటప్పుడు ఆ క్రైమ్ సీన్ జరిగిన మూమెంట్లో మిమ్మల్ని చూసుకోండి. ఈవినింగ్ ఒక కాల్ వచ్చిందని నేను రూమ్లోంచి బయటకు వచ్చాను. నేను వేసుకున్నది ప్లెయిన్ వైట్ షర్ట్ అండ్ జీన్స్, దాని మీద నా లక్కీ బ్రేస్లెట్. అక్కడి నుంచి ట్రైన్లో కోయంబత్తూర్కి వచ్చాను. అక్కడి నుంచి నా ఫ్రెండ్ స్కూటీ తీసుకుని బయటకు వచ్చాను. సముద్ర సిల్క్స్కి వెళ్ళే డిస్టెన్స్. ఎక్కడ? సముద్ర సిల్క్స్ ఒక ఓల్డ్ అబాండెంట్ బిల్డింగ్. ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే వస్తుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్ వాస్ గెటింగ్ లేట్. ఆ రోజు రాత్రి మీరు అతని ఫేస్ని క్లియర్గా చూసారా? ఎవ్రీ ఇంచ్. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నట్టు అంతే క్లియర్గా ఆ రోజు ఆ వ్యక్తిని నేను చూశాను. ఓకే, మొదలు పెడదాం. Square structured face like a pentagon with the chin pointing down. Were the eyebrows thicker? Done. ఇదొక రఫ్ స్కెచ్, ఇంకా డెవలప్ చేయాలి. ఇది తనకి చూపించారంటే తను కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలున్నాయి. మే ఐ? లైన్స్ ఇంకా షేడ్స్ కొంచెం కరెక్ట్ చేయాల్సి ఉంది. బట్ ఐ మీన్ నేను పూర్తిగా వెళ్ళలేదు, బట్ ముక్కు రౌండ్గా ఉంటుందని చెప్పినట్టుంది. దట్ వాజ్ మెమరీ ఎర్రర్. షీ కరెక్టెడ్ ఇట్. ఎనీవేస్, ఐఎమ్ సారీ హరణ్, మన దగ్గర ఇప్పుడు ఎక్కువ టైం లేదు. నేను ఈ స్కెచ్ని తనకు చూపించి వెరిఫై చేసుకోవాలి. ఐ హోప్ యూ డోంట్ మైండ్. Yeah. She said it's perfect. Good job.
హరణ్, ఆ మ్యూజిక్ ప్లే చేశారు కదా, ఇట్ రియల్లీ హెల్ప్ మీ టు రీకలెక్ట్. థ్యాంక్స్.